ఎవరండి మీరు? మేము పరమానంద గారి శిష్యులం. అయితే ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయి స్వర్గానికి వచ్చాం. నువ్వు రంభవని తెలిసి మీ ఇంటికి వచ్చేసావు. మీరు చావడం ఏమిటి, నేను రంభనేమిటి? తప్పు తప్పు, వెళ్ళిపోండి. మేము వెళ్ళాం, మేము నిజంగానే చచ్చిపోయాం. ప్రమాణ పూర్తిగా చచ్చిపోయాం. యమకింకర్లు వచ్చారు, సబ్బాను తీసుకొచ్చారు. మమ్మల్ని మోసం చేసి మేము ఊరుకుంటామని అంటే ఇది ఏం కర్మదశ? మీరు చావను లేదు, ఇది స్వర్గము కాదు, నేను రంభను కాదు. నాకు అత్యవసరమైన పని ఉంది, మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను. వెళ్ళిపోండి. మేము పోవంటే పో మాకు తెలియదు అనుకున్నావా? ఏమైనా సరే మీ నుంచి కదలం. ఎలా వెళ్తారా? రాజభటుల్ని పిలవమన్నారా? పిలువు, చచ్చిపోయిన వాళ్ళం మాకేం భయం. అదిగో మహారాజు గారు వచ్చారు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మేము వెళ్ళాం, మేము చచ్చి స్వర్గానికి వస్తే మమ్మల్ని అమర్యాద చేస్తావా? సరే, మీరు చచ్చారు, నేను రంభనే. ఇలా రండి. రమ్మంటే ఆగండి. అందాకే గదిలో కూర్చోండి. ఓ అలా అన్నావు, బాగుంది. పడిపోతున్నావురా. మహారాజా, చిత్రలేఖ, ఎన్నాళ్ళకు ఏమిటి ఇలా వచ్చావు? వచ్చి కూర్చో. మహారాజా, మీ రాజముద్రికేది? రాజముద్రిక ఇందాక మీరు రంజనికి బహుమానం ఇచ్చినప్పుడు ఆమె తీసుకుని ఉండవచ్చు. రంజని మంత్రి ఒకరినొకరు చూసుకుంటంలో నాకు అనుమానం కలిగింది. లేదు, ఒకప్పుడు రంజనికి మేమే స్వయంగా ఇచ్చాం. అయినా రాజముద్రిక అన్యుల వద్ద ఉండటం శ్రేయస్కరంగా. మేమిప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాం. ఇప్పుడు కూర్చుంటే ఎలాగా? నువ్వు సంగ్రహించిన రాజముద్రికి లేతే నన్ను కూడా మోసగిస్తారా ఏమిటి? ముందు ఇది తీసుకోండి. మహాదేవ, ఆ రాజముద్రిక మీకు ఎందుకో చెప్పండి. రంపొస్తే ఏం చేయాలరా? ఏం చేయాలరా? రంపొస్తే ఏం చేయాలరా? రంపొస్తే రంజని, ఇది రాజకీయ టెద్దు. మన మహారాజుకి, పక్కనున్న సూరసేన మహారాజుకి మిత్రభేదం కల్పించాలంటే ఈ రాజముద్రికతో ఒక లేఖను సృష్టించాలి. అయితే మనకు లాభం ఏమిటి? వెర్రి పిల్ల, దాంతో ఆ సూరసేనుడు మన మహారాజును తుదముట్టిస్తాడు. అప్పుడు మనం మహారాజులో, నువ్వు మహారాణి. అబ్బా, మీరు ఎంత దూరాలోచన కలవారండి. అందుకే రాజముద్రికని ఇమ్మంటున్నాను. నేను ఇంకా సంపాదించలేదండి. నేను చూశాను, నువ్వు రాజు చెయ్యి పట్టుకుని సంగ్రహించావు. ఆలోచించే కల ఇచ్చేసేయి, ఇచ్చేయి రాజముద్రిక. మహాదేవ మహాదేవ, మహారాజు ఇప్పుడు రావడం ఏమిటి? ఏమోనండి, త్వరగా దాక్కోండి. రంజని, రంజని, మీసాలున్నాయి రోయ్. ఉంటాయరా? దేవకాంత కదూ?
రంజని, రాజముద్రిక నీ వద్ద ఉండాలి. ఏది తీసుకుంటా. ఏమిటది? పరమానందయ్య గారి శిష్యులేట మహారాజా. వాళ్ళ సచ్చి స్వర్గానికి వచ్చారట. నేను రంభనట. ఇంటి మీద పడ్డారు. ఎంత బ్రతిమాలినా పొమ్మంటే పోరు. ఆ గదిలో ఉన్నారు. ఏది తలుపు తీసి చూద్దాం. వెళ్ళు. ఓ శిష్యులు, యువతలకు రండయ్యా, మహారాజు గారు వచ్చారు. మహారాజు గారా? అదే నాకు చచ్చిపోయిందిరా. ఏమిటి, మీరు పరమానందయ్య గారి శిష్యులా? అవునండి. ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయామండి, స్వర్గానికి వచ్చామండి. మీరు ఇంద్రుడు గారు చూశాం కదట్రా. కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడే చూసాం. తప్పు, మీరు ఇలా రాకూడదు. వెళ్ళిపోండి. అదేమిటండి, మీలాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలా అంటారు. పోనీ మీరు వెళ్ళిపోయాక యువతల కోసంలేండి. రే ఎవరెక్కడ? రాజ్య మహారాజా, ఆ అమాయకుల్ని అవతలకు పంపించండి. మంత్రి గారా? ఎవరు? మంత్రి గారా? అవును మహారాజా, వారు ఈ రాజముద్రి కోసమే వచ్చారు. దుర్మార్గుడా, ఆ పరమేశ్వర నామం ఉచ్చరించడానికి నీకు అర్హత ఉందా? పట్టెడు మెతుకులు పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుందే. నీకు మహోన్నత పదవినిచ్చి పోషించిన మహారాజుని తుదముట్టించి తలుచుకున్నావి రాజద్రోహి. ఏమిటి రంజని, ఏమిటి నువ్వు అంటున్నది? అవును మహారాజా, ఈ నీచుడు తమకు సూరసేన మహారాజుకు మిత్రభేదం కల్పించడానికి రాజముద్రిక సంగ్రహించమని నా సహాయం అపేక్షించాడు. నన్ను ఎంత పని చేశావు? నిన్ను ఖండ ఖండాలు కట్టి కాకులకు గెద్దలకు వేసిన పాపం లేదు. వీరసేన, వీడిని బంధించండి. రేపేసిన ఖండల. వద్దు మహారాజా, నీచుడైన మంత్రి నాకు మహోపకారం చేశాడు. దేశం నుంచి వెళ్ళకొట్టండి చాలు. ఏమంటున్నావు రంజని? అవును మహారాజా, మీ ప్రేమకు దూరమై నేనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఆ పాప కూడా నాకంటకుండా మీ పాద సన్నిధిని నా ప్రాణం తీసి మేలు చేశాడు. మహారాజా, నేను నర్తకినైనా మిమ్ము తప్ప అన్యుల మొహమైన ఎరుగును. శ్రీ సహజంగా ప్రియుని పాద సన్నిధిని మరణించడం కన్నా ఇంకేమీ కోరదు. చివరకు మీ చేతిలో మరణించే అదృష్టం నాకు కలిగింది. అంతే చాలు. నాకు ఇదే మోక్షం, ఇదే కైవల్యం.